దగ్గుపాటి ఫ్యామిలీకి బిగ్ షాక్. వెంకటేష్, సురేష్ బాబు, రాణాలపై కేసు నమోదు. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలపై తలెత్తిన వివాదం. కూల్చివేతలపై పూర్తి విచారణకు హైకోర్టు ఆదేశాలు. కొన్నేళ్లుగా దగ్గుపాటి ఫ్యామిలీ, నందకుమార్ మధ్య స్థల వివాదం. 2024లో దక్కన్ కిచెన్ హోటల్ పై పాక్షిక కూల్చివేతలు. అప్పట్లో హైకోర్టు ఆదేశాలను పట్టించుకొని దగ్గుపాటి ఫ్యామిలీ. తాజాగా దగ్గుపాటి ఫ్యామిలీకి షాక్ ఇస్తూ హైకోర్టు తీర్పు. దగ్గుపాటి ఫ్యామిలీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతల విషయం దగ్గుపాటి ఫ్యామిలీపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. సెక్షన్ 448, 452, 458 మరియు 120B కింద వెంకటేష్, సురేష్ బాబు, రాణా, అభిరామ్లపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దక్కన్ కిచెన్ హోటల్ ల్యాండ్ విషయంలో దగ్గుపాటి ఫ్యామిలీకి, నందకుమార్లకు మధ్య వివాదం చోటు చేసుకోగా 2022లో దగ్గుపాటి ఫ్యామిలీకి వ్యతిరేకంగా నందకుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో సిటీ సివిల్ కోర్టు దగ్గుపాటి ఫ్యామిలీకి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే కోర్టు నోటీసులకు అగెయినెస్ట్ గా 2024లో దక్కన్ కిచెన్ హోటల్ పై దగ్గుపాటి ఫ్యామిలీ కూల్చివేతలకు దిగడంతో ఈ వ్యవహారంపై తాజాగా హైకోర్టు సీరియస్ అయింది. కూల్చివేతలు సంబంధించి పూర్తి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ వివాదం కారణంగా దగ్గుపాటి ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. సో మనకి రోజుకు కొత్త వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఏదో ఒక కొత్త చర్చ తెరపైకి తెస్తూనే ఉంది అన్నమాట. అంటే సినిమాకి సంబంధించి కానీ, పొలిటికల్గా కానీ, అంటే ఈ మధ్య కాలంలో అంటే సినిమాలు ఎలా రిలీజ్ అవుతున్నాయో ఈ కేసులు కూడా అలాగే అవుతూ ఉన్నాయన్నమాట. సో రీసెంట్గానే చాలా పెద్ద రచ్చ అయితే జరిగింది. పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళి వచ్చిన సిచ్యువేషన్లు ఉన్నాయి. కోర్టుల చుట్టూ సినీ సెలబ్రిటీలు తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకి వచ్చేసింది. సో దగ్గుపాటి ఫ్యామిలీపై కేసు అయితే నమోదైంది. సో ఇప్పుడు ఆ కేసు తెగ వైరల్ అయిపోతుంది. ఎక్కడ చూసినా అసలు ఏంటి ఈ కేసు, దేనికి కేసు, అసలు ఎందుకు నమోదు చేశారు, దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం మీద అందరి మీద కేసు అయితే నమోదు చేయడం జరిగిందనమాట. అంటే దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత విషయంలో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది మనకి. అసలు ఈ కేసు ఎందుకు నమోదైంది, ఏంటి అనే విషయానికి గనక వస్తే, ఫిలిం నగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ ఏదైతే ఉందో ఈ హోటల్కి సంబంధించి దగ్గుపాటి ఫ్యామిలీకి, అలాగే ఆ హోటల్ యాజమాన్యానికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తూ ఉందన్నమాట వాళ్ళిద్దరి మధ్య. అంటే అది సరైన ప్లేస్లో లేదని చెప్పేసి ఇంకా వేరే విషయాల మీద రచ్చ అయితే జరుగుతూ ఉండింది. సో ఈ విషయం మీద 2022లో దగ్గుపాటి ఫ్యామిలీకి వ్యతిరేకంగా అప్పట్లో నందకుమార్ అనే ఆయన సిటీ సివిల్ కోర్టులో కేసు వేయడం జరిగింది. సో అప్పుడే వీళ్ళు సిటీ సివిల్ కోర్టులో కేసు వేసిన నందకుమార్ వాళ్ళు ఒక నోటీస్ అయితే పంపించడం జరిగిందనమాట. రానా దగ్గుపాటి ఫ్యామిలీకి ఒక నోటీస్ అయితే పంపించడం జరిగింది. ఏంటి ఆ సిచ్యువేషన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అయితే ఒక నోటీస్ అయితే పంపించడం జరిగింది. సో కట్ చేస్తే 2024లో దక్కన్ కిచెన్ హోటల్ పై కూల్చివేతలు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ ఏకంగా న్యాయస్థానమే ఇప్పుడు దాని మీద పూర్తి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఒక కేసు అయితే నమోదు చేసింది. అసలు ఈ కేసు ఎవరి మీద నమోదు చేసిందని మనం చూసుకున్నట్లయితే దగ్గుపాటి సురేష్ బాబు A1గా, అలాగే దగ్గుపాటి వెంకటేష్ A2గా, దగ్గుపాటి రాణా A3గా, దగ్గుపాటి అభిరామ్ A4గా, అంటే వీళ్ళపై ఇలా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఇంకా వీళ్ళపై ఎటువంటి సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగిందంటే 448, 452, 458, 120B అనే సెక్షన్ల మీద వీళ్ళ మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. అసలే ఇప్పుడు వెంకటేష్ గారు మంచిగా సినిమా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా చేస్తున్నారు, ఫుల్ ఖుషిగా ఉన్నారు. అలాగే అది సక్సెస్కి దగ్గరలో ఉందని చెప్పొచ్చు. పెద్ద పెద్ద ఈవెంట్లు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అటు రానా దగ్గుపాటి చూసుకుంటే రానా టాక్ షో కూడా చాలా సక్సెస్ఫుల్గా అమెజాన్ ప్రైమ్లో రన్ అవుతూ ఉంది. అంటే ఎవరికి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలో సడన్గా ఈ ఇష్యూ అయితే తెరపైకి వచ్చిందనమాట. ఎవరు అసలు ఈ కేసు ఉందని చెప్పేసి కూడా ఎవరికి తెలియదు. సడన్గా నందకుమార్ అనే ఆయన 2022లోనే ఈ కేసు గురించి, అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో రచ్చ జరుగుతుంటే దీని మీదనే ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు 2024లో ఏకంగా కోర్టే వీళ్ళకి మళ్ళీ నోటీసులు అయితే పంపడం జరిగింది. ఇప్పుడు అసలు ఎందుకు కూల్చివేతలు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి క్లియర్ కట్గా మాకొక క్లారిటీ అయితే కావాలి అని చెప్పేసి అయితే కోర్టు అడగడం జరిగింది. మరి దీని మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది అయితే వాళ్ళు ఇంకా ఈ విషయం పట్ల ఎలాంటిది రియాక్ట్ అవ్వలేదన్నమాట. దగ్గుపాటి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, వెంకటేష్, అలాగే రానా, వీళ్ళు ఎవరైతే సురేష్ బాబు, అభిరామ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఎవరి నుంచి ఎట్లాంటి క్లారిటీ అయితే రాలేదు. అసలు మరి
వీళ్ళు విచారణకి హాజరవుతారా, లేదంటే కేసుకి ఎలా రియాక్ట్ అవుతారు, కోర్టుకి వెళ్తారా, అసలు ఏం చేస్తారు? అయితే ఈ నందకుమార్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో, అంటే ఆ దక్కన్ హోటల్కి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది అయితే మనం చూడాలి. అసలే ఇప్పుడు సినిమా హడావిడిలో వెంకటేష్ అలాగే రానా అందరూ సినిమా ప్రమోషన్స్లలో భాగంగా బిజీగా ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో అంటే రీసెంట్గానే చాలా కేసులు అయితే నడిచాయి తెలుగు ఇండస్ట్రీలో. ముఖ్యంగా పుష్ప విషయంలో చూడొచ్చు మనం. ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వెంటనే మళ్ళీ ఇప్పుడు దగ్గుపాటి ఫ్యామిలీపై కేసు నమోదవడం అనేది చాలా సంచలనమైన వార్త అని చెప్పొచ్చు. అంటే వీళ్ళ గురించి ఒక్కసారి ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే కనుక ఎప్పుడు ఇలాంటివి ఏవి జరగలేదు అని మనం మాట్లాడుకోవచ్చు. సో సడన్గా నందకుమార్ అనే ఆయన వీళ్ళపై కేసు నమోదు చేయడం, అప్పట్లో ఇప్పుడు ఇది ఈ కూల్చివేతలకు సంబంధించి ఇప్పుడు ఇది హైలైట్ అవ్వడం, మళ్ళీ దీని మీద విచారణ రావాలని చెప్పడం, A1, A2, A3, A4గా కేసులు నమోదు చేయడం, అలాగే 448, 452, 458, 120B అనే సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం అనేది ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు. మరి ఇది వాళ్ళపై ఎలాంటి రియాక్షన్ చూపిస్తుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, దీనిపైన స్పందిస్తారా, లేదంటే మీడియాకి క్లారిటీ ఇస్తారా, లేదంటే కోర్టుకు వెళ్తారా, ఈ కేసు మీద ఎలా రియాక్ట్ అవుతారు అనేది అయితే మనం అయితే వెయిట్ చేసి చూడాలి. అసలు వీళ్ళు ఈ కేసు పట్ల వాళ్ళ సినిమాలకి లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుంది, ఎలా ఫేస్ చేస్తారు అనేది అయితే మనం అయితే వెయిట్ చేసి చూడాలి.